ధైర్యానికి కారణం. తేమానీయుడైనటువంటి ఎలిఫెస్ అంటున్నాడు, ఏమని చెప్పండి? నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? ఇదిగో నేను ముగించబోతున్నాను. మీరు మందిరంలోంచి తిరిగి మీ గృహాలకు వెళ్ళబోతూ ఉన్నారు. ఆ తర్వాత ఈ వారంలో మీ పనుల నిమిత్తం వెళ్తారు. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఏ పనులన్నా చేయండి. స్కూల్కి వెళ్ళేవాళ్ళు స్కూల్కి వెళ్తారు, కాలేజీకి వెళ్ళేవాళ్ళు కాలేజీకి వెళ్తారు, ఉద్యోగాలకి వెళ్ళేవాళ్ళు ఉద్యోగాలకు వెళ్తారు, చేతి పనులు అయితే చేతి పనులు, కూలి పనులు అయితే కూలి పనులు. ఏ పని చేయకుండా ఇంటి దగ్గర ఉన్నా సరే, ఒక దైవ సేవకుడిగా చెబుతున్నాను, మందిరం నుంచి వెళుతున్నారు, ధైర్యముతో మీరు వెళ్ళుదురుగాక. మీ భక్తి మీకు ధైర్యాన్ని పుట్టించాలి. దేవుని పట్ల మీరు కలిగి ఉన్న విశ్వాసం మీలో ధైర్యాన్ని నింపాలి. ధైర్యముతో ఇక్కడి నుంచి వెళ్ళుదురుగాక. ఏ పరిస్థితి ఎదురైనా సరే, వింటున్నారా? ఎలాంటి పరిస్థితులు మీకు ఎదురైనా, ఎలాంటి సవాళ్ళు ఎదురైనా, నిత్యము సేవించుచున్న నీ దేవుడు నీ పక్షంగా ఉన్నాడు అని మర్చిపోవద్దు. అర్థమైందా? అయిన వాళ్ళు నీ పక్కన ఉండకపోవచ్చు, నీ పర్సులో డబ్బులు లేకపోవచ్చు, బీరువాలో చిల్లిగవ్వ ఉండకపోవచ్చు, కానీ నీవు అనుదినము సేవించుచున్న నీ దేవుడు నీ పక్షంగా ఉన్నాడు అని మర్చిపోవద్దని ఒక దైవ సేవకుడిగా చెబుతున్నాను మీకు. ఇదే విశ్వాసంతో, ఇదే ధైర్యంతో మీరు ఇక్కడి నుంచి వెళ్ళాలి. అర్థమైందా? ఎక్కడ ఉన్నా సరే మీ పక్షంగా దేవుడు కార్యం చేస్తాడు. నీ పక్షంగా దేవుడు నిలబడతాడు. నీ భక్తి నీలో ఇలాంటి ధైర్యాన్ని పుట్టించాలి. ఇలాంటి మంచి ధైర్యం కలిగిన వారై ప్రభువు కొరకు ఈ లోకంలో సత్య సాక్షులుగా నిలవబడుదురుగాక. సింహము వలె ధైర్యముగా నిలుచుదురుగాక. మీ భక్తి మీలో ఇలాంటి మంచి ధైర్యాన్ని నింపునుగాక.